ప్రకాష్ గంటెల తన గురించి ఈ విధంగా మనందరం కూడా కలుసుకొని కొన్ని విషయాలు ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటిది చాలా మంచి విషయం. ఇది గంటెల ప్రకాష్ నాకంటే 12 సంవత్సరాల చిన్నోడు. నేను 1983 నుంచి EU మినిస్ట్రీలో యాక్టివ్గా ఉన్నాను. వాస్తవానికి 72 నుంచి తెలుసు నాకు. నేను అప్పుడు 72వ సంవత్సరంలో 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఒక మీటింగ్లో రక్షింపబడ్డాను. ఆ తర్వాత నేను 83 నుంచి ఎక్కువగా EU మినిస్ట్రీలో యాక్టివ్గా ఉన్నాను. అప్పటి నుంచి నాకు ప్రకాష్ తెలుసు. తర్వాత వారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు బాగా సుపరిచితులే. ఎందుకంటే ఒకానొక టైంలో నాకు మ్యారేజ్ అయిన తర్వాత అక్క BA ఎగ్జామ్స్ నాగార్జున యూనివర్సిటీ తరఫున రాయటానికి వాళ్ళ ఇంటిలో ఉండి రాసిందనమాట. అది బాగా అంటే నాకు బాగా గుర్తు. మేము బాగా గుర్తుపెట్టుకున్నాం. వాళ్ళు మాకు ఎంతగానో హాస్పిటాలిటీ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వాళ్ళు. సో అప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంతా నాకు పరిచయము. తర్వాత ఈ EU మినిస్ట్రీలో చాలాసార్లు కలిసేటువంటి వాళ్ళం, అన్ని విషయాలు మాట్లాడుకునేటువంటి వాళ్ళం. ప్రత్యేకంగా నేను ఒకానొక టైంలో అప్పుడు ఆ దినాల్లో EU వాళ్ళు ట్రాక్ట్ రైటింగ్ అనేటువంటిది ఒక వర్క్షాప్ పెట్టి దాంట్లో చాలా విషయాలు నేర్పించారు. నేను ఒక ట్రాక్ట్ రాశాను అనమాట ఆ దినాల్లో. అయితే అది ఎవరు కరెక్ట్ చేస్తారు అని అంటే నాకు ప్రకాష్కే పంపించాను నేను. ప్రకాష్, ఇది నేను రాసింది కరెక్ట్గా ఉందా లేదా చూడు అని ప్రకాష్కి పంపించినప్పుడు వొకాబులరీ అంటే గ్రాంధిక్యం రాశారన్నా మీరు, ఇప్పుడు మాట్లాడుకునేటువంటి భాషగా ఉండాలా అని తను దాన్ని కరెక్ట్ చేసి పంపించాడు అనమాట. నిజంగా అది ఆ విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. తర్వాత చాలా కాలం గ్యాప్ వచ్చింది. అంటే తను EU మినిస్ట్రీ నుంచి డిఫరెంట్ మినిస్ట్రీస్లో వెళ్ళిపోవటం బట్టి చాలా గ్యాప్ వచ్చింది. నేను కూడా ఎక్కువగా కలవలేకపోయాను. కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ తను మాట్లాడుతున్నటువంటి మీటింగ్స్ అవన్నీ కూడా వింటూ ఉండేవాడిని. ఒకనొక టైంలో మళ్ళీ నేను తనని కాల్ చేశాను అనమాట. చాలా కాలం తర్వాత కాల్ చేసినప్పుడు బ్రదర్ మీరు ఎక్కడున్నారు అని చెప్పి అడిగాను అనమాట. వెంటనే ప్రకాష్ ఏమన్నాడంటే, అన్న మీరు ఏంటి నన్ను బ్రదర్ అంటున్నారేంటి అని అన్నాడు. మరి అదేంటి ఏమనాలన్నా? ఏంటన్నా మీరు, నేను ఎంతో చిన్నోడిని, మీరు నన్ను ప్రకాష్ అని పిలవన్నానా అన్నాడు అనమాట. నిజంగా అంటే తను ఎంతగా తగ్గించుకుంటాడు తనను తాను అనేటువంటిది ఆ దినాల్లో నేను చాలా అంటే గుర్తించాను ఆ విధంగా. తర్వాత చాలాసార్లు నేను తన మ్యారేజ్ అయిన తర్వాత నెల్లూరులో కలవాలనుకున్నాను. కానీ ఎందుకంటే నేను ఆన్ ద వే చెన్నై వెళ్ళేటప్పుడు కారులో చాలాసార్లు కాల్ చేశాను. అదే టైంలో తను డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్లో ఉన్నానన్నా కలవలేకపోతున్నాను అనేవాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా చాలా కాలం తర్వాత నేను ఫిబ్రవరి 20వ తారీఖు వైజాగ్లో పాస్టర్స్ సెమినార్ ఒకటి జరిగిందనమాట. దాంట్లో నేను, ప్రకాష్, తర్వాత జోబ్ సుదర్శన్ గారు మేము మెయిన్ స్పీకర్స్గా అక్కడ మాట్లాడుతూ ఉంటున్నటువంటి టైంలో ఇక ప్రకాష్ని కలవటం జరిగింది. అది కూడా నేను మర్చిపోలేనటువంటి విషయం అనమాట. ఎందుకనంటే మేము రాత్రులు 1:30కి ఆ టైంలో ట్రైన్ దిగి లాడ్జ్కి వెళ్ళినప్పుడు తనే మాకు లాడ్జ్ బుక్ చేశాడు, రూమ్స్ బుక్ చేశాడు. తను కూడా ఎప్పుడు అదే లాడ్జ్లో ఉంటాడు తను. సో మేము వెళ్ళేసరికల్లా తను మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి ఆ టైంలో కూడా కిందకు వచ్చేసి మమ్మల్ని తీసుకొని పైకి వెళ్ళాడనమాట. నేను ఇక్కడ గుర్తు చేసేది ఏంటంటే తన తగ్గింపు. తను ఎంతగానో అంటే చాలా మంది తనను చాలా గొప్ప దైవజనుడు, గొప్ప స్పీకరు అని అనుకుంటున్నప్పుడు తను అలా ఆ విధంగా అంటే చాలా హై స్టేజ్లో ఉన్నాను అనేటువంటిది ఉండదు తనకి. తను వచ్చేసి మా బ్యాగులు తీసుకొని పైకి వెళ్ళాడు అనమాట.
అంటే ఎంతగా పెద్దల్ని గౌరవిస్తాడు అనేటువంటిది తన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ దినాల్లో చాలామంది అట్లాంటి స్పీకర్స్ ఎవరైనా గానీ ఆహ్, మనం వెళ్ళినప్పుడు మనకెంత తెలిసినా గానీ మన బ్యాగులు మోయరు. కానీ ప్రకాష్ ఆ రోజు హ్మ్, మా బ్యాగ్స్ తీసుకొని రండన్నా మీరు అని చెప్పి తనే ముందుగా వెళ్ళినట్టు చూస్తున్నాననమాట. అది నిజంగా ఎప్పుడు నేను మర్చిపోలేను అలాంటి విషయాలు. ఆ తర్వాత అంటే ప్రకాష్ అదే నేనిక మాట్లాడటం. అప్పుడే అన్నాడు, "అన్నా కొంత హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నది నాకు." అంటే అన్నీ క్లియర్‌గా చెప్పలేదప్పుడు. ఫిబ్రవరి 20వ తారీఖు. కొంత హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నది. నేను హైదరాబాద్ వెళ్ళాలా, చూయించుకోవాలన్నా, చెకప్ చేయించుకోవాలి. ప్రార్థన చేయండన్నా అని చెప్పి అన్నాడు. అంతే. ఆ రోజు మీటింగ్‌లో మాట్లాడాడు. మేమందరం కలిసి ఆ మీటింగ్‌లో ఉన్నాము. ఆ తర్వాత ఆహ్, మరలా మేము ఖమ్మంలో ఒక మీటింగ్ ఉన్నది. అదే పాస్టర్స్ సెమినార్ ఉన్నది. దాంట్లో ప్రకాష్ మాట్లాడాల. పాస్టర్స్ సెమినార్‌లో ఏప్రిల్ నెలలో అది ప్రకాష్ మాట్లాడాలసలు. కానీ ఆ రోజు మెసేజ్ పెట్టాడు. అన్నా నేను రాలేకపోతుంటున్నాను. దయచేసి క్షమించండి. ఏ నేను అస్సలు కదలలేని పరిస్థితుల్లో ఉన్నానన్నాడు. కానీ విషయం ఏమి చెప్పలేదు. అంటే ఇలా ఈ విధంగా తనకి అనారోగ్యత ఉన్నది అనేటువంటి విషయము చెప్పలేదు తను. తర్వాత అంటే మేమేమనుకున్నామంటే కనీసం మార్నింగ్ వచ్చేస్తాడు ఏదో ఒక రీతిగా. మాతో ఏమన్నాడంటే, "ఖచ్చితంగా నేను వస్తానన్నా. మార్నింగ్ కల్లా నేను రావటానికి ప్రయత్నం చేస్తాను. కారు తీసుకొని ఖచ్చితంగా వస్తానన్నాడు." కానీ మార్నింగ్ గూడా అదే మెసేజ్ పెట్టాడు. "నేను రాలేకపోతున్నానన్నా" అని. తనొస్తాడని డోర్నకల్‌లో ఉన్నటువంటి వాళ్ళు గూడా 2 డేస్ మీటింగ్స్ పెట్టుకున్నారనమాట. కానీ వీలు లేకుండా అయిపోయింది. అదే ఇక తనతో నేను లాస్ట్‌లో మాట్లాడటం. కానీ మధ్యలో ఒకసారి మేము ఈ ఖమ్మం మీటింగ్ అయిన తర్వాత సిఆర్ఆర్‌డి మీటింగ్స్ కొరకు, క్యాంప్ కొరకు మేము జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం అనమాట. అంటే పెద్దలందరూ కలిసి, స్పీకర్స్ అందరూ కలిసి జూమ్ మీటింగ్‌లో మనం ఏం మాట్లాడదాం క్యాంప్‌లో అని చెప్పుకోవటం కొరకు పెట్టుకున్నాము. అప్పుడు ప్రకాష్ కూడా ఆ క్యాంప్ అటెండ్ అవ్వాల. విజయవాడ గాని, హైదరాబాద్ కానీ. అయితే హైదరాబాద్ ఖచ్చితంగా వస్తా అన్నాడు. విజయవాడ నేను రాలేనన్నా, కానీ హైదరాబాద్ వస్తానన్నాడు. అంత అనారోగ్యతలో ఉన్నా కానీ, నేను వస్తాను ఖచ్చితంగా. మళ్ళా ఏమన్నాడో తెలుసా? నేను ఇంత అనారోగ్యత ఉన్నా గానన్నా, వీల్ చైర్‌లైనా వచ్చి నేను ఖచ్చితంగా డివోషన్స్ తీసుకుంటాను అన్నాడనమాట. అంటే వాక్యము ఇతరులకి ప్రకటించటం వల్ల సరియైన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించటానికి ఎంతో ఆశపడేటువంటి వాడు ప్రకాష్ అనేటువంటిది అర్థమవుతుంది. కానీ హైదరాబాద్ క్యాంప్‌లో మాకు తెలిసింది. తను అస్సలు ఇక లేవలేడు, రాలేడు అనేటువంటి విషయం అర్థమైపోయిందనమాట. మేము చాలా బాధపడ్డాం ఈ విషయంలో. అంటే ఇంత త్వరగా ఈ విధంగా ఇంత భయంకరమైనటువంటి అనారోగ్యానికి గురయ్యాడు. అంటే తనకి అది 4థ్ స్టేజ్ అని తెలిసిన తర్వాత ఇంకా చెప్పలేకపోయాము. తర్వాత తను ఆ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళటము అనేటువంటిది కూడా మేము ఊహించలేదు. కానీ దేవుని సమయం అది. ఎవరం కూడా ఊహించమనుకోండి. ఎవరి మరణాన్ని గురించి. దేవుని సమయం అది. దేవుడు తీసుకున్నాడు. అయితే ఈ సమయం నాకు ఒక విషయం గుర్తొస్తుందనమాట. ఏంటంటే ఒకసారి ఒక తమ్మినేని వీరభద్రం అని సిపిఐ లీడర్ ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో సిపిఐ లీడర్ ఒకాయన ఉండేవాడు. నేను ఆ పేరు కరెక్టో కాదో మరి. అయితే అతను ఒక చర్చ్‌లో రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ సీఎం అయినటువంటి అంటే కంబైన్డ్ స్టేట్స్ అప్పుడు ఆ ఎలక్షన్స్‌లో అనమాట. ఓట్లు అడుక్కోవటానికని ఈస్టర్ టైంలో సిఎస్ఐ చర్చ్‌కి వచ్చాడు. అయితే తను సిఎస్ఐ చర్చ్‌లో ప్రసంగం టైంలో వచ్చాడు. అయితే ఆ పాస్టర్ గారు ప్రసంగం ఆపి ఆయనకి అవకాశం ఇచ్చాడు. ఆయన చెప్పుకోవటం కొరకు. ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు అంటే చాలామంది చనిపోయి కనపడకుండా వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు కూడా. కానీ యేసుక్రీస్తు చనిపోయి మళ్ళా తిరిగి లేచాడు అని చెప్పటం ద్వారా ఆయన
చనిపోయినను అనేక మంది జీవితాల్లో ఆయన ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు అని ఆ మాటలు చెప్తూ ఉంటున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఒక క్రైస్తవుడు, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ, ఒక క్రైస్తవుడు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ తన ప్రభావవంతమైనటువంటి తన జీవిత విధానము అనేక మంది జీవితాల మీద ప్రభావం చూపిస్తది. అది తప్పకుండా ఆ ఫలాన్ని మనం చూస్తామనమాట. ఆహ్, ఈ ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు కూడా మనము ఇలాంటిది గమనించాం. ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు చాలా మందికి తెలీదు ప్రవీణ్ పగడాల. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క వీడియోస్ చాలా వైరల్ అయినాయన్నమాట. అంతేకాదు ప్రకాష్ వీడియోస్ కూడా ఇప్పుడు చాలా మంది వైరల్ చేస్తున్నారు చాలా విషయాలు. ప్రకాష్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేటువంటి అంశం మీద రక్షణ టీవీలో మాట్లాడటం ద్వారా ఈ భారత దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అనేక మందికి ఆయన ఏం మాట్లాడతాడు అనేటువంటిది చక్కగా అర్థమైంది. ముఖ్యంగా చాలామంది వాస్తు అనేటువంటి విషయం మీద సరైనటువంటి అభిప్రాయాలు లేనటువంటి సమయంలో ప్రకాష్ రక్షణ టీవీ ద్వారా అసలైన ప్రశ్న సిసలైన జవాబులో వాస్తు మీద మాట్లాడాడు. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులు వాస్తువును నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రకాష్ యొక్క ఆ వీడియో దాన్ని మీరు ఇతరులకు పంపించండి. వాస్తు అంటే సత్యం కాదు, అది అసత్యము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం కొరకు నేను చెప్తున్నాను. ప్రకాష్ ఇలాంటి అంశాల మీద చాలా మాట్లాడాడు. చాలా కాంట్రవర్షియల్ థింగ్స్ మీద చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా బిబిలికల్ ఆన్సర్స్ని తను ఇచ్చినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు మనకి. కాబట్టి తను ఎలా టీచ్ చేస్తాడు ఏంటి అనేటువంటిది మనం పొగడనక్కర్లేదు, తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విషయం. తర్వాత తను కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ విలువల్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అనేక మంది ఒకానొక టైంలో తన గురించి చాలా చెడ్డగా ప్రాపగాండా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ తను ఆ విషయం మీద చాలా స్టాండ్ తీసుకున్నాడు అనేటువంటిది నేను గ్రహించాను. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, చెక్కు చెదరినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, చంచలమైన మనస్తత్వం కాదది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీదే కట్టుబడి ఉండేటువంటి వాడు. అది దైవికమైనటువంటి రీతిగా మాట్లాడేటువంటి విషయంలో, బిబిలికల్ ట్రూత్స్ని ఇతరులకి చెప్పేటువంటి విషయంలో, ఆచరించేటువంటి విషయంలో, తన జీవిత విధానంలో కలిగి ఉంటున్నటువంటి విషయాన్ని నేను గమనించాను. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అంటే తను తన జీవితంలో ఏది బోధిస్తూ ఉన్నాడో దాన్ని జీవించాడు అనేటువంటిది. సీజర్తో మొన్న బరియల్ టైంలో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నేను అడిగాను అనమాట, అన్న సీజర్ మరి ఏంటి మళ్ళా ఏదైనా మీటింగ్ ఏమైనా పెడుతున్నారా, ప్రేయర్ మీటింగ్ లాగా అని అంటే, తనకి ఇష్టం లేదన్నా అట్లాంటివి, తను ఎప్పుడు కూడా అలాంటి ఎంకరేజ్ చేయలేదు, తనకి ఇష్టం లేదు, మేము చెయ్యము అట్లాంటిది అన్నాడు.